నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నవీ ముంబైలో జరిగిన ఓ హృదయ విదారకర సంఘటన ప్రస్తుతం మానవత్వంపై మనల్ని ఆలోచింపచేస్తుంది. 55 ఏళ్ల టెకీ అనూప్ కుమార్ జీవితం గత 3 ఏళ్లుగా ఓ ఫ్లాట్ గదిలోనే సాగింది. తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన అనంతరం తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆయన బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని తన అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవించసాగారు. అనూప్ తన రోజువారీ అవసరాల కోసం పూర్తిగా ఆన్లైన్ డెలివరీ యాప్స్పై ఆధారపడ్డారు. ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చారు. ఇంట్లో చెత్త పోయకుండానే పేరుకుపోవడం, పరిశుభ్రత లేకపోవడం వల్ల ఆయన కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అయినప్పటికీ అనూప్ దాన్ని పట్టించుకోకుండా అదే దుర్భరమైన పరిస్థితుల్లో జీవించసాగారు. ఈ పరిస్థితి ఆయన మానసిక ఆరోగ్యం ఎంతగా క్షీణించిందో తెలియచేస్తుంది. ఈ విషాదకర పరిస్థితిని గుర్తించిన అపార్ట్మెంట్ సొసైటీ వాసులు వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ముంబైలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ SCEL కు సమాచారం అందించారు. వారి చొరవతో అనూప్ను అపార్ట్మెంట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అనూప్కు మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సీల్ సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఆయనకు పునరావాసం కల్పించి మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని తిరిగి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన మనందరికీ ఒక ముఖ్యమైన గుణపాఠం. మన చుట్టూ ఉన్న వారి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండడం, కష్టాలలో ఉన్నవారికి మానవతా మనసుతో స్పందించడం ఎంత ముఖ్యమో ఇది గుర్తు చేస్తోంది. ఒకరి బాధను గమనించి సమాజం చేయూత ఇవ్వగలిగితేనే నిజమైన మానవత్వం ప్రకాశిస్తుంది. మనం మన పరిసరాలను నిశితంగా పరిశీలిస్తే అనూప్ వంటి వారు మన మధ్యనే ఉండవచ్చు. వారికి అండగా నిలబడి సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సాటి మనిషి పట్ల కరుణ, ప్రేమను చూపడం ద్వారానే మనం మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించగలం.